అందరికీ నమస్కారం. టీఎస్ ఎంసెట్ టీఎస్ ఈఏపీ సెట్ ఎంసెట్ని అయితే ఇప్పుడు మనకు ఈఏపీ సెట్గా అయితే చేంజ్ అయితే చేయడం జరిగింది. మరి టీఎస్ ఎంసెట్ 2024కి మీరు ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఒక్కసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఎంసెట్ అనేది అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మనకి ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ ఏదైతే పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉందో దీని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ మొబైల్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ముందుగా మీ మొబైల్లో ఈ వెబ్సైట్కి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్లో ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ వ్యూ అనేది డెస్క్టాప్లో మీకు ఈ విధంగా క్లియర్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫీ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పేజ్ చూసుకున్నట్టయితే 500, అదర్స్ చూసుకున్నట్టయితే 900 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా ఏదైతే పే రిజిస్ట్రేషన్ ఫీ ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ముందుగా పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది, క్లోజ్ అని ఉంటుంది. క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయడానికి ఇక్కడ ముందుగా మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించి ఎంపీసీనా, బైపీసీనా, డిప్లొమానా, ఎంబైపీసీనా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనేది టీఎస్ వాళ్ళు అయినట్టయితే టీఎస్, ప్రైవేటా, రెగ్యులరా, ఏపీ వాళ్ళు అయినట్టయితే ఏపీ వాళ్ళు ఈ బోర్డ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఏ డీటెయిల్స్ అయినా సరే నిదానంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చేయకుండా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ అయితే చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే మీ పేరెంట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ అనమాట, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా సరే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉన్నట్టయితే ఎస్ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మీరు స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, మీరు ఏ స్ట్రీమ్ అప్లై చేయాలనుకుంటున్నారు, ఇంజనీరింగా, అగ్రికల్చర్, ఫార్మసీనా లేదా బోతా అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ టైప్ ఉంటుంది. ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద ఈ విధంగా ప్రొసీడ్ టు పేమెంట్ అని అయితే చూపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ పేమెంట్ చేయడానికి ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే దేని నుండి చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ నుండి మీ పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేయండి. పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని ఇక్కడ మీకు ఒక ఐడి అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ఐడిని మీరు నోట్ చేసి పెట్టుకోండి. దీని నుండే మీరు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐడి నోట్ చేసుకోండి. ఐడి నోట్ చేసుకొని ఇక్కడ కింద మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయవచ్చు. ఎవరికైనా సరే ఇన్ కేస్ ఎవరికైనా సరే పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీరు లాస్ట్ ఏదైతే నవ్యూర్ ఫీ పేమెంట్ స్టేటస్ ఉందో దీని మీద క్లిక్ చేసి పేమెంట్ ఎవరికైతే సక్సెస్ కాలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ముందుగా మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ మీరు చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిందా లేదా చూడండి. ఒకవేళ పెండింగ్లో ఉన్నట్టయితే 1 day 2 day అయితే వెయిట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం అయితే అవుతుండొచ్చు, చాలామందికి అయితే అవ్వదు. కానీ ఎవరికన్నా అవుతే ముందుగా మీరు ఈ విధంగా ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా సక్సెస్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇప్పుడు డైరెక్ట్గా
మీరు మళ్ళీ సెకండ్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అదేవిధంగా క్వాలిఫైయింగ్ అంటే సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫామ్లో మనకు క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, బర్త్ స్టేట్, అదేవిధంగా బర్త్ డిస్టిక్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జెండర్ అనేది దేని మీద అయితే స్టార్ మార్క్ ఉంటుందో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ లేనివి ఖచ్చితమని అయితే కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు ముందుగా క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కేటగిరీ డీటెయిల్స్ అనేది మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్నట్టయితే ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వకున్నా సరే తర్వాత కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఎవరైనా సరే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నట్టయితే దానికి సంబంధించి ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ, స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏది ఉన్నా సరే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకొని మీరు వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మైనారిటీనా, నాన్ మైనారిటీనా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ద పేరెంట్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీ పేరెంట్స్కి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్నట్టయితే ఇవ్వండి. లేకపోయినా సరే మళ్ళీ మీకు తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్లో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. అప్పుడైతే ఖచ్చితంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్పుడైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఇష్టం, ఫర్దర్ యూజ్ అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి అర్బన్ రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా టైప్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది రెగ్యులరా, ప్రైవేటా వాటికి సంబంధించి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ గ్రూప్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 1 by 1 నిదానంగా ఫిలప్ చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ మీరు ముందే ఇస్తారు కాబట్టి వచ్చేస్తుంది. ఆ తర్వాత పాసింగ్ ఇయర్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీరు బేసిక్ డీటెయిల్స్ అనేది మీడియం, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ద టెస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎస్ఎస్సికి సంబంధించి డీటెయిల్స్ అనేది మళ్ళీ మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్కి సంబంధించి కంప్లీట్గా ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చదివారనేది ప్లేస్ ఆఫ్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే లోకల్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి స్ట్రీమ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ జోన్స్ అనేది అంటే మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నారు అనేది ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఈ విధంగా మీరు డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి 50 KB లోపు ఉండాలి. అదే సిగ్నేచర్ సైజ్ చూసుకున్నట్టయితే 30 KB లోపు ఉండాలి. అది కూడా మనకు జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. ఫోటో సైజ్ అనేది ఏ విధంగా తగ్గించాలనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో అయితే చేయడం జరిగింది. తెలియని వాళ్ళు ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఫిలప్ చేసిన అన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ఒకసారి నిదానంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, ఏవైనా మనకి ఇయర్స్కి సంబంధించి మిస్టేక్స్ ఉన్నాయా అనేది నిదానంగా వెరిఫై చేసుకొని అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ కింద మీకు సబ్మిట్ బటన్ ఉంటుంది. ఒకవేళ ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మాడిఫై మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు వాటిని ఎడిట్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఫైనల్గా మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి మీకు ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ కూడా నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీకు కిందనే ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా టీఎస్ఎంసెట్ 2024 టీఎస్ఈఏపీ సెట్ 2024కి అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి రిలేటెడ్గా మీకు
మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే టీఎస్ ఎంసెట్ కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.